ఆంధ్రప్రదేశ్ ఆశయాల సాధనకు కేంద్రంలోని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. చంద్రబాబు విజన్ 2047ను సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వరుసగా మూడోసారి ప్రధాని మంత్రి అయ్యాక తొలిసారి విశాఖపట్నానికి వచ్చిన మోదీ 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విభజన హామీలో కీలకమైన విశాఖపట్నం రైల్వే జోన్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన చేశారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు. మీ పట్ల నాకున్న అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. ముందుగా సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామికి నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలో మాట్లాడారు. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. సింహాచలం वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं. 80 ఏళ్ల తర్వాత కేంద్రంలో మూడోసారి వరుసగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలో ఎన్డీఏకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. విశాఖపట్నంలో అద్భుత స్వాగతం, రోడ్డు పొడవునా ఆశీర్వాదం ఇవ్వడం సంతోషంగా ఉంది అని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు మాట్లాడిన చంద్రబాబు తన ప్రసంగంలో 6 కొట్టారని, ఆయన ఒక్కో మాటలో అంశాన్ని గుర్తుంచుకుంటానని తెలిపారు. ఆంధ్రుల ఆకాంక్షలను చంద్రబాబుతో కలిసి నెరవేరుస్తానని మోదీ మాటిచ్చారు. రాష్ట్రం, దేశం ప్రగతి పదంలో ప్రయాణిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్, ఆంధ్రుల సేవ మా సంకల్పం. 2047 నాటికి రాష్ట్రం $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న విజన్ చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భుజం కలిపి తోడుగా నిలుస్తుంది అని మోదీ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లకు పైగా నిధులతో ప్రాజెక్టులు ప్రారంభించాం. దీంతో రాష్ట్ర అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది. ఇక్కడి ప్రజల సృజనాత్మకత వల్ల రాష్ట్రం ప్రగతిశీలకంగా మారింది. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ సరికొత్త కేంద్రంగా మారుతుంది అని ప్రధాని మంత్రి అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులు వేస్తున్నామన్నారు. 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించామని, 2 కేంద్రాల్లో 1 విశాఖకు కేటాయించామని చెప్పారు. భవిష్యత్తులో హైడ్రోజన్ ఉత్పత్తిలో విశాఖపట్నం ప్రపంచంతో పోటీ పడుతుందని, గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉంటాయని ప్రధాని తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో హబ్ ఏర్పాటు చేసే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని తెలిపారు. రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలం, ఫార్మా రంగానికి ఉపయోగం. ఎన్డీఏ ప్రభుత్వం పట్టణీకరణ, పారిశ్రామీకరణకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా క్రిస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగమైన ఇందులో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది వేల కోట్ల పెట్టుబడులకు కేంద్రం కాబోతుంది అని ప్రధాని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ ఇప్పటికే తయారీ రంగం దూసుకుపోతుందని, ఉత్పత్తి రంగంలో దేశంలో అగ్రస్థానంలో నిలబడేలా రాష్ట్రానికి మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సెల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో భారతదేశం ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ శంకుస్థాపన చేశామని, ప్రత్యేక జోన్ కావాలన్న ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వే జోన్ ఎంతో కీలకం. వ్యవసాయ, వ్యాపార, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏపీలో 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. వందే భారత్ రైలుతో పాటు అమృత్ భారత్ సర్వీసులు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీతో ఏపీ ముఖ చిత్రం మారబోతుంది. ఇప్పుడు ప్రారంభించిన పనులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి అని ప్రధాని పేర్కొన్నారు. బ్లూ ఎకనామీని మిషన్ మోడ్లో వినియోగించుకుంటామని ప్రధాని తెలిపారు. ఏపీలో మత్స్యకారుల ఆదాయం పెరిగేందుకు నిబద్ధతతో పని చేస్తున్నామని అన్నారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, సముద్రంలో రక్షణ కోసం చర్యలు చేపట్టామన్నారు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలి, ఫలాలు అందరికీ అందాలి. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ ప్రజల భవిష్యత్తు శ్రేయస్సుకు తోడ్పాటు అందబోతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచక చీకటి పాలనను తొలగించుకొని వెలుగు రేఖల వైపు ఇప్పుడిప్పుడే ఏపీ అడుగులు వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధికి ఏపీలో ఆస్కారం లేదనే వాతావరణం ఉండేదన్నారు. అలాంటిది అభివృద్ధి అంటేనే ఆంధ్ర అనేలా ఈనాడు ముందుకు వెళ్తున్నామని పవన్ తెలిపారు. సీఎం సూచనలు, ఆయన మార్గదర్శకమే తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నాం. దీనిలో భాగంగానే రాష్ట్రానికి 2.1 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా సుమారు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధి యజ్ఞం నిరంతరం కొనసాగాలని ఆయన అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి ఇచ్చారని, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి 24 గంటలు త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రధాని ఉన్నారన్నారు. పీఎం సడక్ యోజన పథకం కింద ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు రోడ్డు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడకూడదనే ఉద్దేశంతో అన్నిటికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సదుద్దేశం, సదాశయం లేకుండా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది నిరర్థకంగా చరిత్రలో మిగిలిపోతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక అన్ని జయాలే అని చంద్రబాబు ఉద్ఘాటించారు. డబల్ ఇంజిన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ సాకారమవుతుందన్నారు. కష్టాలు, సమస్యలు అధిగమిస్తామని, సుపరిపాలనతో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే, 2 ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే 2 అంకెల అభివృద్ధి సాధ్యం. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం. ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని, కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ పెంచుకుంటామని చెప్పారు. దేశానికి ముంబైలాగా రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ మీద ప్రతి చోట విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, విశాఖ రోడ్ బ్రహ్మాండంగా జరగడం దీనికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 2,08,548 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయి. జోన్ కార్యాలయానికి స్థలం ఇవ్వాలని కేంద్రం అడిగిన 5 ఏళ్లు ఇవ్వలేదు. మేము వచ్చాక 52 ఎకరాలు ఇచ్చాం. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మోదీ రాష్ట్రానికి వచ్చారు అని చంద్రబాబు పేర్కొన్నారు.